మనం చూస్తున్నాం కదా ఈ వీడియో నాయుడుపేట నుంచి 30 కిలోమీటర్స్ ఉందండి. తిరుగుడు మల్లం చాలా విశేషమైంది దేవాలయం. సుబ్రహ్మణ్య స్వామి స్వయంభుగా వెలిసినారు అక్కడ. మ్యాక్సిమం ఈ దేవాలయం కట్టి 630 సంవత్సరాల క్రితం కట్టారంట. స్వయంభుగా అక్కడ వెలిసినారంట. ఎంత బాగున్నారంటే చాలా అందంగా. ఇన్ని దేవస్థానాలు చూశాను కదా, ఈ మండపం చూస్తున్నాం కదా, ఆ రోజుల్లో వాళ్ళ కుమారుడు వాళ్ళ తండ్రి గారు ఇద్దరు కలిసి ఈ మండపాన్ని తయారు చేశారు. 100 స్తంభాలతో తయారు చేశారు. ఇది మనం చూస్తున్నాం కదా, ఈ కాలు ఇరిగిపోయింది. ఎందుకు ఇరిగిందంటే వాళ్ళ కుమారుడు తమిళనాడులో ఒక అమ్మాయిని, అంటే వాళ్ళ ప్రియురాల్ని ప్రేమించాడు. ఆ ప్రేమించిన అమ్మాయి కోసం ఈ రథం చూపిస్తా అని చెప్పాడు. అప్పుడు ఈ రథం కదిలించాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు నిద్రలో లేచి ఏంది రథం కదిలింది చూశాడు. చూస్తే అప్పుడు భయంకరమైన మెరుపులతో సౌండ్ వస్తూ ఉంది. అప్పుడు వచ్చి ఆ రథాన్ని చూసుకొని, అయితే మా కొడుకు రథాన్ని తీసుకెళ్తున్నాడని కాళ్ళు ఎరగొట్టాడు. ఇందాలు చూసాం కదా, రైట్ సైడు ఆ కాళ్ళు ఇరిగిపోయినాయి ఆ గుర్రానికి. అయితే ఇప్పుడు ఈ గుర్రానికి కాళ్ళు బాగానే ఉన్నాయి. ఇది రెండో రథానికి చూస్తున్నాం కదా, చక్రానికి మేకు తీసి ఉంది. అది ఎందుకు తీసాడంటే ఆ రోజుల్లో కోపం వచ్చి ఆ మేకు తీసేశాడు. ఇప్పుడు మళ్ళీ దీన్ని పెట్టారు మన వాళ్ళు. అయితే వెంటనే వాళ్ళ కుమారుని నువ్వు చేసేది తప్పు అని వాళ్ళ కుమారుని చంపేశాడు. తర్వాత నేను అనవసరంగా ఆవేశంగా పడి మా కుమారుని చంపానని అతను కూడా చనిపోవడం జరిగింది.